అంతా జగనే చేశారు. అవును, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని అడుగడుగున అడ్డుకుంది జగనే. రైతుల జీవితాలతో ఆటలాడుకుంది జగనే. ఎన్నో దశాబ్దాల కలలు సాకారమవుతాయని ఎదురుచూస్తోన్న వేళ పోలవరం అనే వరాన్ని అందకుండా చేసింది వైసీపీ అధినేతే. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఎలాగైనా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాలని నిర్ణయించింది. అమరావతితో సమానంగా పోలవరానికి ప్రాధాన్యతనిచ్చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. భారీగా నిధులు సమకూర్చుకొని పనులను కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేసింది. ఇంతలో 2019లో ఎన్నికలు రావడం, ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం పీఠం ఎక్కడం జరిగిపోయాయి. అప్పుడే ఏపీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. అటు రాజధాని, ఇటు పోలవరం రెండింటినీ అటకెక్కించారు జగన్. అది కూడా ఎంతో ప్లాన్డ్గా వీటిని పక్కన పెట్టేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు. ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతూనే తనకు కావలసింది మాత్రమే చేసుకున్నారు. అంతేనా, ఒక దశలో అప్పటి నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో చేసిన హడావిడి ఎవరూ మర్చిపోరు. టీడీపీని టార్గెట్ చేస్తూ ఏవేవో సినిమా డైలాగులు కొట్టారు అనిల్. 2021 వరకు పోలవరం పూర్తి చేస్తామని, ఆ నీరు పొలాల్లో పారిస్తామని మీసం తిప్పారు. తీరా చూస్తే 2024 వచ్చింది. జనం ఈడ్చికొడితే 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక పోలవరం ఎందాక వచ్చిందయ్యా అంటే 2019 దగ్గరే ఆగిపోయింది. అది మన జగన్ గారి పాలన నిర్వాకం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పోలవరం ఏమాత్రం ముందుకు కదల్లేదని ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఇది వాస్తవమే అని తాజాగా కాగ్ కూడా తేల్చింది. కాగ్ అనేది దేశంలో స్వతంత్రంగా పనిచేసే ఒక ఆడిటింగ్ సంస్థ. ఇది ఉన్నది ఉన్నట్టే చెబుతుంది. రాజకీయాలతో ఈ సంస్థకు సంబంధమే ఉండదు. ఇప్పుడు కాగ్ తన నివేదికలో వెల్లడించిన అంశాలను చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. అన్ని దారుణాలకు ఒడిగట్టారు జగన్. పోలవరం నీటిని ఆంధ్రాకు కాకుండా చేసేందుకు ఎన్నో కుట్రలకు తెరలేపారు. ఇవన్నీ ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. టీడీపీ హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తే జగన్ మాత్రం పూర్తిగా రివర్స్. వైసీపీ హయాంలోనే డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. 2018లో 436 కోట్లతో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసింది టీడీపీ సర్కార్. కానీ గత ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న పనులకే ఇప్పుడు 447 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు ఖర్చవుతుంది. జగన్ మూర్ఖత్వంతో చేసిన పనికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక కాగ్ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతోంది. జగన్ హయాంలో పోలవరానికి ఇంత అన్యాయం చేశారా అని ఆవేదన కలుగుతోంది. 2019 తర్వాత తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పురోగతి తీవ్రంగా దెబ్బతిన్నదని కాగ్ స్పష్టంగా చెప్పింది. బడ్జెట్లో జగన్ పోలవరానికి నిధులు తగ్గించడమే ప్రధాన కారణమని అందులో పేర్కొంది. తన రిపోర్టులోని 18వ పేజీలో ఈ అంశాలను సమగ్రంగా వివరించింది కాగ్. 2019 నుంచి 2023 వరకు జరిగిన బడ్జెట్ కేటాయింపులను చూస్తే పోలవరాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థమవుతుందని కాగ్ అభిప్రాయపడింది. ఒక జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్రం నిధులను తగ్గించడం అంటే అది ఉద్దేశపూర్వకమే. మేజర్ నిధులన్నీ కేంద్రం ఇస్తుంటే దాన్ని పరుగులు పెట్టించాల్సింది పోయి ఈ పనులేంటో వైసీపీ పెద్దలే చెప్పాలి. ఇక 40వ పేజీలో కాంట్రాక్టర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది కాగ్. కాంట్రాక్టర్ల ఎంపిక నుంచి మొదలుకొని అన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలే చేశారని చివాట్లు పెట్టింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని ఆక్షేపించింది. ఇక జగన్ అంటేనే క్విడ్ ప్రో కోకింగ్. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ కూడా అదే జరిగిందని కాగ్ తేల్చింది. కాంట్రాక్టర్లకు వడ్డీ లేకుండా అడ్వాన్స్ చెల్లింపులు చేశారని వెల్లడించింది. ఇందుకు కమిషన్ల దందాకు తెరలేపారని అనుమానాలు వ్యక్తం చేసింది కాగ్. ప్రభుత్వ డబ్బును పక్కదారి పట్టించారని కాగ్ నివేదికలో 46 నుంచి 55 పేజీల వరకు చదివితే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. పోలవరం ఆలస్యానికి మరో ప్రధాన కారణం భూసేకరణలో తీవ్ర జాప్యం. 78 నుంచి 96వ పేజీ వరకు కాగ్ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. భూసేకరణలో కావాలనే తాత్సారం చేశారని పేర్కొంది ఈ సంస్థ. భూమి అంచనాల్లో కూడా స్పష్టత కరువైందని, యాజమాన్యం ధృవీకరణ లేకుండా పరిహారం చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికే చేపట్టిన భూసేకరణ వల్ల ఎంతో మంది నిర్వాసితులయ్యారు. అలాంటి వారి కోసం గత టీడీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
ఎన్నో కాలనీలను నిర్మించింది. కానీ అనూహ్యంగా 2019లో వైసీపీ గెలవడంతో ఆయా కాలనీల్లో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిర్వాసితులైన కుటుంబాలను అక్కడికి తరలించాలని కానీ, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కానీ జగన్ ప్రభుత్వం భావించినట్టుగా కనిపించలేదు. ఎంతసేపు మాయమాటలతో సమయం వృధా చేయడం తప్ప వైసీపీ సర్కారు చేసిందేమీ లేదు. ఇదేదో మేం చెబుతోన్న మాట కాదు. స్వయంగా కాగ్ తన నివేదికలో 100వ పేజీ నుంచి 114వ పేజీ వరకు పేర్కొన్న కఠోర వాస్తవాలు. అప్పటికే ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సౌకర్యం కల్పించలేదు, విద్యుత్ లైన్లను పూర్తిగా చేయలేదు, ఆరోగ్య కేంద్రాలు లేవు, స్కూళ్లను పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాసితులు అలాంటి కాలనీలకు ఎందుకు వెళ్తారు? ఈ విషయంపై కూడా జగన్ కు అవగాహన లేదా, లేక కావాలనే డ్రామాలాడారా? కాగ్ రిపోర్ట్లోని 137వ పేజీ నుంచి 144వ పేజీ వరకు ప్రతి అక్షరం జగన్ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. జగన్ గారి నిర్వాకం వల్ల ప్రాజెక్టు ఖర్చు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. జగన్ లాంటి అసమర్థుడు అధికారంలో ఉంటే ఏమవుతుందో ఇది ఒక ఉదాహరణ. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ జగన్ రెడ్డి మూర్ఖత్వానికి ఎలా బలైందో కాగ్ తన నివేదికలో స్పష్టంగా ఎండగట్టింది. ఏ ప్రాజెక్టు పనులైనా అనుకున్న సమయానికి జరుగుతుంటే కాంట్రాక్టర్ జోలికి ఎవరూ వెళ్లరు. పనుల్లో ఆలస్యం జరిగినప్పుడు మాత్రమే ఒత్తిడి పెంచుతారు. కానీ జగన్ అలా కాదు. కావాలని అప్పటి కాంట్రాక్టర్ నవయుగపై కక్ష కట్టారు, కాంట్రాక్టర్ను మార్చారు. ఇది సరైన నిర్ణయం కాదని పోలవరం అథారిటీ సీఓ మొత్తుకున్నా వినలేదు ఆయన. దీంతో అప్పటి వరకు కట్టిన నిర్మాణాలకు పోలవరం సైట్లో రక్షణ కల్పించే నాదుడు లేకుండా పోయాడు. ఏడాది పాటు అసలు పోలవరం ప్రాజెక్టులో మనిషన్నవాడు లేడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా 2019, 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. అయితే ఇది గుర్తించడానికి కూడా వైసీపీ సైకో ప్రభుత్వానికి 4 ఏళ్లు పట్టింది. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్ట్ని రివర్స్ చేసి పెట్టారు జగన్. ఈయన గారి నిర్వాకం వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్ళింది. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 2027కి పూర్తి చేసే స్థితికి వచ్చింది. ఈ విషయాలన్నింటినీ కాగ్ తన నివేదికలో పూసగుచ్చినట్టు వివరించింది. ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఇచ్చిన గిఫ్ట్ ఇదన్నమాట. వైసీపీ మూర్ఖులు ఈ నివేదికను కూడా రాజకీయం చేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే వితండవాదం వారికి వెన్నతో పెట్టిన విద్య కాదు, కల్తీ నెయ్యితో పెట్టిన విద్య.